హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 30 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ చెఫ్ చెప్పిన సీక్రెట్ కొలతలతో సింపుల్ అండ్ టేస్టీగా మృదువైన రవ్వ లడ్డు అయితే చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో కనుక మీరు చేశారు అంటే అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి. 1, 2తో ఆగరండి, 10 లాగించేస్తారనమాట. ఆ టెక్చర్ కానీ, ఆ టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దానండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 20 గ్రాముల జీడిపప్పు. జీడిపప్పు అనేది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏమీ కాదండి. జీడిపప్పుని ఇలా దోరగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 20 గ్రాముల కిస్మిస్ వేసి మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 గ్లాసు ఉప్మా రవ్వ, అదేనండి సుజీ రవ్వ, 1 గ్లాసు అంటే 300 గ్రాములు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకుందాం. మనకి రవ్వ వేగింది అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, అదే గుర్తు అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు ఎండు కొబ్బరి తురుము. ఈ ఎండు కొబ్బరి తురుమును కూడా మరో 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకుందాం. మనం ఎండు కొబ్బరి ప్లస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. కాకపోతే పచ్చి కొబ్బరి వేగడానికని ఇంకొక 10 నిమిషాల టైం అదనంగా పడుతుంది కాబట్టి సింపుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా ఎండు కొబ్బరి వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మన రవ్వ తీసుకున్న గ్లాస్తోనే 3/4 గ్లాసు పంచదార, అలాగే ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసేసి మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారబెట్టుకుందాం. లడ్డూ మిశ్రమం మనం పట్టుకోగలిగినంత వేడిగా ఉందండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక పక్కకి వేసుకొని మనం కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలండి, మనకి టోటల్గా ఒక 1/2 గ్లాస్ పాలైతే సరిపోతాయి. అలా అని మనం పాలనేవి మొత్తం వేయకూడదండి. కొద్దిగా చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా చిలకరించుకుంటూ మనం లడ్డు అనేది చుట్టుకోవాలి. మనం లడ్డుకి కొంచెం చిలకరించుకుంటూ చుట్టుకున్నామనుకోండి, మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మనం పాలు అనేది ఒకేసారి వేసేసామనుకోండి, మనకి లూజ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే రవ్వగా ఉండదు, పిండిగా ఉంటుంది. ఎందుకంటే మనం లడ్డు చుట్టి చేసేసరికి మనకి రవ్వ అనేది నానుతుంది కాబట్టి లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదండి. జస్ట్ నేను చూపిస్తున్నట్టు లడ్డుకి కొంచెం పాలు చిలకరించుకుంటూ లడ్డు అనేది చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా రవ్వ లడ్డూని చేసుకోవచ్చో. మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5-6 రోజుల పాటు కమ్మగా తినేయచ్చు అనమాట. అదే మనం చలికాలం అలా అనుకోండి, ఈజీగా ఒక 10 రోజులైతే నిల్వ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక 4-5 రోజులు గట్టిగా నిల్వ ఉంటాయండి. ఎందుకంటే ఎండలు అనేవి బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చక్కగా అప్పటికప్పుడు ఏదైనా పిల్లలకి స్వీట్ చేసి పెట్టాలి అంటే సింపుల్గా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసుకున్న రవ్వకి నేను చేసిన లడ్డూ సైజుకి 20 లడ్డూలు అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా. మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.